వెల్కమ్ టు ఐబీటీవీ 12 మే రాత్రి పాల్వంచ మండలంలోని శేఖరం బంజర్ వద్ద ముగ్గురు దుండగులు ఆటో అడ్డంగా పెట్టి తిరుమల రాజు మరియు మంగయ్యపై దాడి చేసి సెల్ ఫోన్ 5,000 నగదు లాక్కున్నారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పాల్వంచ పోలీసులు ఆటో నెంబర్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. బానోత్ కిషోర్, బానోత్ కుమార్, బుక్యా పవన్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఆటో, శాంసంగ్ మొబైల్, 1,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నగదు ఖర్చవుగా తేలింది. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ నెల 12వ తారీఖు రోజు రాత్రి సుమారు 10 గంటల టైంలో పాల్వంచకు చెందినటువంటి తిరుమల రాజు మరియు అతని బావమరిది కర్కబాబు నుండి సోనియానగర్ వెళ్తుండగా ఈ శేఖరం బంజర్ ఊరు చివరన గల రైల్వే ట్రాక్ వద్ద ఒక ముగ్గురు వ్యక్తులు ఆటోని రోడ్డుకు అడ్డంగా పెట్టి వీళ్ళిద్దరిని ఆపి వీళ్ళపైన దౌర్జన్యం చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 5,000 రూపాయలు మళ్ళీ మొబైల్ ఫోను తీసుకొని వెళ్ళిపోయినారు. ఈ సంఘటన అనంతరం వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మేము కేసు నమోదు చేశాము. కేసు నమోదు చేసిన తర్వాత నేరస్థానానికి వెళ్ళి ఇక్కడ నేరం జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకొని విచారణ ప్రారంభించాము. ఆ విచారణలో తేలింది ఏంటంటే అడ్డు పెట్టినటువంటి ఆటో వెనకాల సోగ్గాడు అని రాసి ఉన్నట్టుగా తెలిసింది. అందులో భాగంగా ఆ ఆధారాన్ని టూల్గా ఉపయోగించుకొని మేము విచారణ కొనసాగిస్తుండగా శేఖరం బంజర్కి చెందినటువంటి బానోత్ కిషోర్, బానోత్ కుమార్ అండ్ బూక్యా పవన్ ఈ ముగ్గురు వ్యక్తులు ఈ నేరం చేసినట్టుగా తెలిసింది మాకు. వారిని ఈరోజు అరెస్ట్ చేసి విచారించగా వాళ్ళు నేరాన్ని అంగీకరించారు. వాళ్ళ వద్ద నుండి దొంగిలించినటువంటి మొబైల్ ఫోను ప్లస్ ఒక 1,500 రూపాయలు అలాగే నేరంలో ఉపయోగించినటువంటి ఆటోను కూడా సీజ్ చేసి వాళ్ళని ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతూ ఉంది.